ఇది రణమండల ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో ఉన్న ఒక భిన్నమైన విగ్రహం అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్యుడు కనపడుతున్నాడు. ఇక్కడ చంద్రుడు కనపడుతున్నాడు. తర్వాత ఇది ఒక భాగం అయిన తర్వాత ఇక్కడ ఏమంటే ఎవరో ఇలా అంజలి కట్టించినారంటే నమస్కరిస్తున్నారు. ఇక్కడ కూడా నమస్కరిస్తున్నారు. ఇక్కడ శివుడు ఉన్నాడు. బాగా గమనించినట్లయితే ఇక్కడ ఇద్దరు మొక్కుతుంటే ఇక్కడ శివుడు ఉన్నాడు. తర్వాత ఒకరు హారతి ఇస్తున్నారు అన్నమాట. శివునికి హారతి ఇస్తున్నాడు. ఆయన చేతిలోన గంట హారతి పళ్ళెం కూడా కనపడుతుంది మనకి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక స్తూపంకు చెయ్యి వచ్చి అభయం ఇస్తూ ఉన్నట్లు ఉందన్నమాట. 1 2 3 4 5 వేళ్ళు కలిగి ఉండి ఇట్లా అభయం ఇస్తున్నట్లు ఉందన్నమాట. ఈ స్తూపం అంటే ఈ విగ్రహము, ఈ భిన్నమైన విగ్రహానికి ఇంకొక భాగము ఇక్కడ ఉందన్నమాట. ఇది కింద పీఠాన్ని కూర్చోబెట్టడానికి సపోర్ట్కి ఉన్నది. ఇక్కడ ఆ పీఠానికి ఎక్స్టెన్షన్ ఏమంటే ఇక్కడ ఎవరో 2 కాళ్ళు నుండి 2 చేతులతోనో ఒక విల్లో లేకుంటే ఏదో కర్రనో పట్టుకున్నట్లు ఒక మనిషి ఆకారంలో ఒకటి ఉంది. దానికి ఆ స్తూపం అంటే ఆ స్తూపంకి చెయ్యి ఉంది కదా, ఆ చెయ్యికి ఎక్స్టెన్షన్ ఇటు నుంచి అనమాట. ఇట్లా చెయ్యి అటు నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది ఎక్స్టెన్షను. దీని మీద మీకు ఇట్లా మనిషి ఆకారం కనపడుతుంది. తర్వాత ఈడొకరు ఉన్నారు నిలబడి, ఎవరో ఆడామె. తర్వాత ఇక్కడ ఎవరో నిలబడి ఉన్నారు. ఇలా తర్వాత కింద చూసుకుంటే ఇక్కడ ఒక రాజు లేకుంటే ఒక సైనికుడు కత్తి పట్టుకుని యుద్ధం చేస్తుంటే ఇక్కడ ఇంకో అతను కత్తి పట్టుకొని ఇక్కడ రక్షణ కవచం పట్టుకొని నిలబడి యుద్ధం చేస్తున్నాడు అన్నమాట. ఇది ఒక శివాలయంలో శంకరాచార్యులు స్వామివారు దర్శించినటువంటి ఆలయంలోనే శివునికి చేయొచ్చి శివలింగానికి చేయొచ్చి అభయం ఇస్తున్నట్లు ఉంటుంది అనమాట. అదంతా సరిపోతుంది. ఈడ ఒకటి గుంతలాగా కనపడుతుంది. ఈ గుంత ఇక్కడ చూసుకున్నట్లయితే అది ఇక్కడ ఉండాల్సినది అనమాట. దానికి భిన్నమైన భాగం అది. ధన్యవాదములు. జై శ్రీరామ్.